హల్లెలూయా. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇవాళ ఆదివారం, ప్రభు దినం. మందిరాలకు వెళ్ళాలి కదా? అడవుడుకున్నారా లేకపోతే ఇంకా మత్తుగా ఉన్నారా? రెండో చిన్న వాక్యం ధ్యానించుకొని దేవుని మందిరాలకు వెళదాం. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ సర్వీస్ వస్తుంటే మీరు ఇంటికి అయిన తర్వాత వచ్చి వాక్యం ఎందుకు కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రభు ధర్మాన్ని ఘనముగా ఇచ్చుటకు ప్రభుదినమున ఆయన కొందరు మానుకుంటున్నట్లు సమాజముగా కూడట మానక ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకున్నట్లుగా దేవుని స్వరమును దేవుని దీవెనను పొందినట్లుగా దేవాలయమునకు వెళ్ళుటకు ఈ ప్రేరేపణ మాకు అందరికీ నీ కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. వెళ్ళాలండి మందిరాలకి అంటారా? వెళ్ళాలి. మరి లాక్డౌన్ వస్తే వెళ్ళలేం కదా. సజీవులే కదా ఆయన్ని స్తుతించాలి. మృతులు స్తుతించలేరు కదా. మరి సజీవులే కదా. సజీవుడైన క్రీస్తుని ఆరాధించుటకు సమాజంగా కూడుకోవటం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అవసరమే. ఈవెన్ పరలోకంలో కూడా మనకి ప్రతిరోజు దేవుని సన్నిధి, ఆయనే మనతో ఉంటాడు. ఒక్కసారి చదవండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి తోడై ఉండి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. దేవుడై ఉండి తోడుగా ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాలి, కానీ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోకం ఆయనే మనతో ఉంటాడు కనుక మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకా ఆయనతో మనం ఉంటాము. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండడం అంటే కలిసి ఉంటాం మనం. వారాయన ప్రజలే ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన నీ సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము నేను వింటిని. అవునండి. ఎప్పుడు చేరుదా తేజ గృహమా అనే చగడు పాట ఉంది. పరలోకమే నా సొంతమే, నేను ఎప్పుడు చూస్తానో నా స్వాస్థ్యమా అని పాడే పాట ఇప్పుడు అందరూ పాడుతూ ఉన్నారు. పాత పాట అయినా అవును, మనందరి పాట పరలోకం వెళ్ళే వరకు అదే. పరలోకం మన స్వాస్థ్యం, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ మనము ప్రభువుతో పాటు ఎప్పటికీ ఉంటాం, ఎప్పటికీ ఉంటాం. ఈ భూలోకం వదిలిపెడితే ఆ రాజ్యంలో చేరినప్పుడు అక్కడ కూర్చొని ఏం చేసుకుంటామంటే అక్కడ బాధలు లేవు. మరి కన్నీరు ఎందుకుంటాయి? అక్కడ బాధలు లేవు కదా. ఆయన ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడంటే అక్కడికి వెళ్ళగానే మనం ఆనందంతో నిండిపోతాం. మన ఆనంద బాష్పాలు రాలుస్తాం. అంతేకాదు, ప్రభు చూడగానే ప్రభువా నువ్వు నా కొడుకు ఇంత శ్రమ పడ్డావా, ఇంత గాయపడ్డావా అని గుర్తు చేసుకొని నా పాపాలు నిన్ను ఎంత ఘోరంగా హింసించాయని దుఃఖిస్తాం. ప్రభు నీ కొరకు నేను ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, నన్ను అందరూ అలా అన్నారు ప్రభు, ఇలా అన్నారు ప్రభు అని ప్రభుతో చెప్పుకొని ఆదరించబడతాం. ఎంత బాగుంటుందండి అసలు అది. మన పిల్లలు చూడండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు సమయం ఇస్తున్నారా? ఇవ్వండి. అమ్మా ఇవాళ టీచర్ తిట్టిందమ్మా అని ఏడుస్తూ ఉంటే ఆడవకమ్మా, డాడీకి చెప్తాను, ఊరుకోమ్మా, నేను మాట్లాడతానని అంటారు కదా. అలాగే అప్పుడు అక్కడ లేకపోయినా గతంలో వాటిని తెలుసుకొని ప్రభు దగ్గర చెప్పుకుంటున్నప్పుడు ఆయన హస్తాలు మనల్ని
హత్తుకున్నప్పుడు, మన బాష్పాలు తుడుస్తున్నప్పుడు ఉన్నంత తృప్తి, ఆ సంతోషం ఎంతో గొప్పది. ఇది మనకి పరలోకమును చూపిస్తున్నది. అక్కడ ప్రభు మనతో ఉంటాడు, మన కన్నీటి బాష్పాలు తుడుస్తాడు. అంతవరకు ఏడుస్తూనే కూర్చోవాలా అండి? పరలోకం వెళ్ళే వరకు నేను ప్రభువుతో నా బాధ చెప్పుకోలేనా? ప్రభువునందు నేను ఆనందించలేనా? ప్రభువుని వచ్చే ఓదార్పు నేను పొందలేనా అని అడుగుతారా? అందుకే భూలోకంలో దేవుడు పరలోకానికి నమూనాగా దేవుని మందిరాన్ని ఇచ్చాడు. మందిరాలు దేవుణ్ణి కూర్చోబెట్టుకోవడానికి కాదు, మనం కూడి వచ్చినప్పుడు దేవుడు మన మధ్యలో కాపురపడడానికి, మన మధ్య నివసించడానికి, మన మధ్యలో ఉండటానికి. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం మీరు బాగా చదివితే, యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చదివినట్లయితే, అక్కడ ఛాయగా ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పాటు చేసిన పట్టణానికి గుర్తుగా ఇక్కడ మనందరి కొరకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసిన పరలోక పట్టణాన్ని చూపిస్తూ ఉంది. ఒక మాట మాత్రం మనం అక్కడ చూద్దాం. మీరు ఈరోజు ఆదివారం తొందరగా ఉన్నారు, తీరిగ్గా వచ్చిన తర్వాత మీరు చదవండి యెహెజ్కేలు గ్రంథం 48:10 అన్ని విషయాలు మీరు చదువుకోండి. అక్కడ ఒక మాట గమనించండి, యెహోవా పరిశుద్ధ స్థలమాన్ని దాని మధ్య నుండును. ఇశ్రాయేలీలందరికీ ఎక్కడెక్కడెక్కడ ఉండాలి, దానికి ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఎలా ఉండాలి అన్నీ చెప్పిన తర్వాత దాని మధ్యలో పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. 35వ వచనంలో యెహెజ్కేలు 48:38 యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. అదే హీబ్రూలో యెహోవా షమ్మా. ప్రభు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు. ఈ రోజున ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడితే అక్కడ ఉన్నాడన్న సంగతి నిజమే. కానీ ఆయన పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ ఆలయములో, ఆయనకు కొరకు సిద్ధపరిచి ప్రతిష్ఠించిన ఒక ప్రత్యేకమైన స్థలములో నుండి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సన్నిధి మన మధ్య ఉంటుంది. ఒక్కసారి మీరు అలాగే 119వ కీర్తన 118వ కీర్తన 26వ వచనం చూస్తే, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మందిరములోకి వెళ్ళి మనం ఆయన్ని దీవించాలి. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. ఆయన చేసినవేవి మరవద్దు. ఆయన చేసిన వాటి కొరకు ఆయన్ని స్తుతించు. ఆయనిచ్చు దీవెనలను పొందుకొను. దీవించు, దీవించబడతావు. ఆశీర్వదించు, ఆశీర్వదించబడతావు. నువ్వు వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే దేవుణ్ణి స్తుతించు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుణ్ణి స్తుతించు. ఆయన మందిరములో నుండి ఆయన్ని స్తుతించాలి. ఏ వారానికి ఆ వారం, నీ వారం అంతట్లో నీకు కలిగిన శ్రమను చెప్పుకో, నీకు కావలసిన ఓదార్పును పొందుకో. ఈ వారం అంతట్లో నువ్వు పడిన పోరాటాలు చెప్పుకో, దేవుడిచ్చే విజయాన్ని పొందుకో. దేవుని యొక్క కృప కొరకు వేడుకో. ముందున్న వారము కొరకు, ముందున్న జీవితము కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఆయన చిత్తాన్ని ఎరుగు. అందుకే మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. అక్కడ మనం ఆయన్ని స్తుతించాలి. అక్కడ దేవుని యందు మనం ఆనందించాలి. 24వ వచనం కూడా చూస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ప్రతి ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఒక ప్రత్యేకపరిచిన దినము. ఆ రోజు మనం దేవుని యందు ఆనందించాలి, ఉత్సాహించాలి, సంతోషించాలి. ఎప్పుడైనా మీకు ఉత్సాహం కలిగిందంటే మీరు ఒక్కరే ఉత్సాహించలేరు. ఖచ్చితంగా అది మీరు ఇతరులకు చెప్పుకుంటారు, మీ సంతోషాన్ని పంచుకుంటారు. మీ సంతోషం డబుల్ అవుతుంది. దేవుని బిడ్డలుగా మనందరం చేరి
ఆలయంలో కరధ్వనుల ద్వారా, స్తుతి కృతజ్ఞతల ద్వారా, స్వరమెత్తి కట్టబెత్తి ఆయన్ని స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను తలస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన మనల్ని చేతులెత్తి ఆశీర్వదించటానికి, ఆయన మన మధ్యలో ఉండి మనల్ని హత్తుకోవడానికి, మన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయటానికి, పరలోకములోకి నమూనాగానే భూలోకంలో దేవుడు మందిరాలను ఇచ్చాడు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోరండి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అనాలోచనగా మాట్లాడకండి. దేవుని సన్నిధిలో ఉన్నామనే భయము కలిగి ఉండండి. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది అని గుర్తించి ఆయన్ని హత్తుకొనండి, ఆయనకి చెప్పుకొనండి, ఆయన ఇచ్చు ఆదరణను పొందండి. అందుకే పాస్టర్ గారిని చూడటానికో, మన సంఘస్థులందరితో కలిసి ఆనందించడానికో, మరో విధంగా మనల్ని చూపించుకోవడానికో కాదు, ప్రభువును చూడడానికి వెళదాం. ప్రభు మహిమను చూద్దాం. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆయన మహిమను కుమ్మరించమని వెళ్దాం. మనం వెళ్ళినప్పుడే ప్రభు వస్తాడండి. యెహోవా షమ్మా, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతామో, ఎప్పుడైతే దేవుని మందిరములో మనం అపవిత్రతకు చోటిస్తామో, వ్యాపారపు గృహముగా దొంగలహుగా చేసుకుంటామో, అప్పుడు ఈ కాబోదు యెహోవా మహిమ విడిచెను. మందిరం అంటే ఒక కట్టడమో లేక ఒక పెద్ద గుంపో అని కాదు, కానీ అక్కడ మనము కూడి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండనన్న మాట గుర్తుపెట్టుకొని, అది పరిశుద్ధ స్థలమని ఘనముగా ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన స్వరాలు విందాం, ఆయనకి ఎలుగెత్తి మొరపెట్టుకుందాం, ఆయన ఇచ్చు ఆదరణను, ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం. మందిరాలకు వెళదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు మందిరములయ్యా. ఈనాటి క్రైస్తవులు మందిరం యొక్క ప్రాముఖ్యతను ఎరగక, నీ సన్నిధిలోని ప్రత్యేకతను గుర్తించక, మీ మందిరాలకు వెళ్ళని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో తట్టి లేపి, ప్రభుధనమని ఘనముగా ఆచరించినట్లు నీ మందిరంలోనికి వెళ్ళి నిన్ను స్తుతించుటకు నీవిచ్చు ఆదరణ పొంది, ఆధ్యాత్మిక శక్తిని పొంది, అందరితో కలిసి పరలోకములో మాకు కావలసిన వాటిని వేడుకొనుటకు, భూలోకములో సాతాను శక్తులను బంధించినట్లు ప్రార్థించుటకు, నీ దీవెనలు పొందినట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టి నీ మెల్లని స్వరమును వినుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 9540 వడిసిన నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. ఫస్ట్ సర్వీస్ తెలుగులో ఉంటుంది, రెండో సర్వీస్ 2 భాషల్లో ఉంటాయి. మీరు ఇతర భాషల వారైతే వారికి కూడా పరిచయం చేయండి. 2 ఆరాధనల్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. మొదటగా మీరు మందిరాలకు వెళ్ళాల్సిమా. అలాగే 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరిలో, అర్ధరాత్రి 12 o'clock అంటే ఎర్లీ మార్నింగ్ 12 o'clock మన్నా మనకులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయ